హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం జిహెచ్ఎంసీ హైదరాబాద్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. సో ఇక్కడ జనాలు కూడా బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు, వారికి సంబంధించిన నాయకులు కానీ ఇక్కడ చాలామంది మోహరించారు. ఇక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే ఈ జిహెచ్ఎంసీ అధికారులకు వారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చారు, కానీ భారీ స్థాయిలో పోలీసులు కూడా వారిని ఆపడం జరుగుతుంది. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు అంబర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ యశ్వంత్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకున్నాం అసలు ఎందుకు ఇంతమందిని మోహరించారు, ఎందుకు ఇంత స్థాయిలో జనాలు రావడం జరిగింది. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. నమస్కారం అండి. ఈరోజు మేము హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, మహంకాళ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన ఇక్కడ మా యొక్క డివిజన్కు మాకంతా కూడా సెటప్ ఉంటుందండి. భారతీయ జనతా పార్టీకి ప్రతి బూత్ కూడా మా కమిటీ ఉంటుందండి. ఆ బూతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ మేము ఎవరు చెప్పుకోవాలి. మాకు ఆ బాధ అనేది చాలా అంటే సీరియస్ అయిపోయింది. మా కింద కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, మా డివిజన్ ప్రెసిడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము అందరం కూడా కట్టగలిచి మన కమిషనే కలిసి మన యొక్క సమస్యను వినిపించుకుందని చెప్పేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇక్కడ తేవడం జరిగింది. మేము తీవ్రవాదులమండి, మేమన్నా దొంగలమండి, మేము ఇక్కడ వినతి పత్రం ఇస్తామంటే వాళ్ళు గేట్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని లోపల రాణిస్తడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ ఒక జాతీయ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ మాకు ముఖ్యంగా వీధి దీపాలండి. వీధి దీపాలు వినడం లేవు. అక్కడ సమస్య ఏమొచ్చిందంటే గత ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టర్ ఇక్కడ ఉండేనంట. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వం. ఇద్దరు మధ్యలో ఇక్కడ జనాలు ఇక్కడ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే జనాలు మీ రాజకీయాలు ఉండొచ్చు, మీ కమిషన్లు ఉండొచ్చు, కానీ జనాలు ఏం చేసినారండి, ఇక్కడ ఓటేసిన జనాలు ఏం చేసినారండి, ఇక్కడ ట్యాక్స్ కట్టిన జనాలు ఏం చేశారండి. ఈరోజు మనం చూస్తున్నాం వీధి దీపాలు ఎక్కడ కూడా లేవు. ఈ అధికారికి ఫోన్ చేసినా కానీ సార్ మాకు స్టాక్ లేదు, సార్ మాకు మా స్టాఫ్ స్ట్రైక్లో ఉన్నారని చెప్పేసి ఈరోజు మాకు సందేశం జరిగింది. కానీ ఈ వీధి దీపాలు వేయడం కారణంగా కుక్కల పెడదండి. చిన్న పిల్లలు సాయంత్రం 6 అయితే బయటికి వెళ్తలేరండి, కుక్కలు ఎక్కడ విక్తారా అని చెప్పేసి. ఈరోజు మహిళలు, వృద్ధులు కావచ్చు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తుంటే ఆకతాయికలతోని భయపడి వాళ్ళు మహిళలకు రక్షణ లేకుండా పోయిందండి. ఇంకోటి వాహనదారులు చీకటి కారణంగా ఎక్కడ మేనవాళ్ళు కుళ్ళుంటే తెలియదు కాబట్టి గుంతలవాడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. అంటే ఎలక్షన్లు ఉంటేనే మీరు పనిచేస్తారు, ఎలక్షన్ లేకుండా అధికారం అంటే డెవలప్మెంట్ పట్టించుకోరు. అంటే మేము కూడా మళ్ళీ ఎలక్షన్ టైంలో మేము ట్యాక్స్ కడతాం అండి. ఉట్టపు ట్యాక్స్ కట్టాం, మళ్ళీ మేము ఎందుకు కట్టాలి, మళ్ళీ ట్యాక్స్ కట్టాం మేము. కాబట్టి ఇప్పుడైనా జిహెచ్ఎంని కళ్ళు తెలుసుకొని మా యొక్క వినపం ఏందో మా సొంత అజెండా కాదండి. ఇక్కడ ప్రజలు, హైదరాబాద్లో నివసించే ప్రజలు వాళ్ళు పడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరుచుకొని మీరు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. గతంలో మరి జిహెచ్ఎంసీ అధికారులకు మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా? మీరు కానీ మీ కార్పొరేటర్లు అంటే బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. మరి ఒకసారి వారికి చెప్పడం ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా గతంలో? చూడండి, కార్పొరేటర్లు ఉన్నారు, మావోలు ప్రజల సమస్యల కోసం జైళ్లకు భయపడరు, ప్రాణ త్యాగాలకు భయపడరు. ఈరోజు జిహెచ్ఎంసీలో సమస్యలు చెప్పాలంటే కౌన్సిల్ మీటింగ్ ఉంటుందండి. ఆ కౌన్సిల్ మీటింగ్ ఏం చేస్తారంటే ఏదో అరకొరగా నామకే వాస్తే పెట్టినాం అంతే. ఆ రకంగా ఒక్క రోజులో పెట్టి సమస్యను ఒడగొట్టేస్తారు. ఆ సమస్యలో మా వాళ్ళకు టైం ఇవ్వరు. ఎంతసేపు ఎంఐఎం టైం ఇస్తారు, ఎంతసేపు ఆ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పైన కార్పొరేటర్కి టైం ఇస్తారు తప్ప మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు వాళ్ళు టైం ఇయ్యారు. ఎందుకు ఇయ్యారంటే అరే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు వాళ్ళకు మొత్తం సబ్జెక్ట్తో వస్తారా బాబు, ఆ సబ్జెక్ట్ మనం చెప్పలేమని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకుంటే వాళ్ళని వాకౌట్ చేయడం అలాంటివి చేస్తుంటారు. ఇకనైనా మేయర్ గారు కళ్ళు తెరుచుకొని జిహెచ్ఎంసీలో అనేక సమస్యల్ని, ఆ సమస్యలు మీకు కూడా తెలుసు, ఏమంటే మా దగ్గర బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ లేదంటే మరి చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయండి. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణలో రాష్ట్ర ట్రెజరర్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ ఉండేది జిహెచ్ఎంసీకే. ఒక చిన్నపాటి రాష్ట్రం లాగా ఒక బడ్జెట్ ఉండే సంస్థ జిహెచ్ఎంసీ. మీరు నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెచ్చుకొని ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం, మొన్న మిస్ వరల్డ్ అనే ప్రోగ్రాం అయిందండి. దానికి మాత్రం వాళ్ళు నిధుల కోసం వాళ్ళకి ఎక్కడ తిరుగుతారో అక్కడనే ఫుట్పాత్లకు బ్లాక్ టాప్ రోడ్లు వేసారండి. అంటే మళ్ళీ మిగతా ప్రజలు కావద్దండి, అంటే మిగతా జనవాసాలు వాళ్ళ పబ్లిక్ కారండి, చూపించుకోవాలి. వాళ్ళ కోసం రోడ్లు వేసినారు, క్లోజ్ చేసుకున్నారు అంతే. కానీ సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలండి? వాళ్ళ దగ్గర కూడా మీరు రోడ్లు వేసి, డ్రైనేజ్ చేసి, స్ట్రీట్ లైట్లు వేసి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఎన్ని కోట్లు అయితే అసలు ఈ జిహెచ్ఎంసీలో ఈ పనులన్నీ చేయడానికి ఎన్ని కోట్లు అయితే ప్రభుత్వం ఆపుతుందని చెప్పి? ఇప్పుడండి వాళ్ళ జిహెచ్ఎంసీ బడ్జెట్ వచ్చేసి ప్రతి ఏటా 3,000 కోట్లు ఉంటుందండి.
ఈ 3,000 కోట్లు అనేది కూడా అంటే వాళ్ళ ఒక ప్లాన్గా వాళ్ళందరూ కూడా అనుభవస్తులే, వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళు ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ కూడా అనుభవస్తులే. కానీ ఇక్కడ రాజకీయం కోసం వీళ్ళ దగ్గర వేయాలి, వీళ్ళ దగ్గర వేయొద్దు రోడ్లు. ఈ నాయకుడు ఇక్కడ వేస్తే బీజేపీ ప్లస్ అవుతుంది, ఇక్కడ వేస్తే కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది అని అదొక పొలిటికల్ అలిగేషన్ పెట్టుకొని వాళ్ళు బీజేపీ కార్పొరేటర్ ఉన్న దగ్గర నిధులు ఇవ్వకుండా ఈరోజు అక్కడ గత ప్రభుత్వం అట్లా చేసింది, బీజేపీ కార్పొరేటర్ నిధులు ఇవ్వకుండా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బీజేపీ కార్పొరేటర్ నిధులు ఇవ్వకుండా వాళ్ళ కాంగ్రెస్ ఉన్న కార్పొరేటర్ దగ్గర నిధులు ఇచ్చుకుంటా వాళ్ళు సమస్య చేస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ లేని దగ్గర మీ మర్దం పడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఈ విషయం పైన ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రివర్యులకు కానీ ఎవరికైనా మీరు విన్నపించడం జరిగిందా? మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివారు కిషన్ రెడ్డి గారు అనేక మార్లు వాళ్ళు లెటర్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మీద కూడా డైరెక్ట్ స్వయాన రేవంత్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాస్తా అని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందన బట్టి తదుపరి మా యాక్షన్ ప్లాన్ మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అంటే రెగ్యులర్గానే ఇచ్చే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. కానీ నాకు తెలిసి ఇప్పటికే ఇట్లాంటి చర్యలు తీసుకుంటాము అన్న వాగ్దానాలు చాలా అయ్యి ఉంటాయి. అవి నెరవేరలేదు కాబట్టే ఈరోజు ధర్నా కూర్చోవాల్సి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. కానీ అక్కడ అంతవరకే అయ్యింది. చేస్తాము, వాగ్దానం ఇస్తాము, చూస్తాము అన్నంత వరకే తూతూ మంత్రంగా చెప్పిండ్రు. కానీ దానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక అంటూ ఏం చెప్పడం జరగలేదు. అంటే గతంలో ఎన్నోసార్లు కలిసే ప్రయత్నం చేసినా కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. అంటే మా అదే పరిస్థితి అవుతుంది మళ్ళీ. కలవడం అయితే కలిసినాము. అంటే చెప్పాల్సిన సమస్యలు అన్నీ చాలా క్షుణ్ణంగా ప్రతి ఏరియాకి వచ్చిన రిప్రజెంటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇక ముందైనా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే మెయిన్గా పనులేమో పెండింగ్లో ఉన్నాయి. అటు ముఖ్యమంత్రి గారేమో నా దగ్గర ₹1 లేదు, నన్ను చూసినా కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అదే అంటే వారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే ముందు, వాగ్దానాలు చేసే ముందు ఇది ఆలోచించుకోవాలి. దురదృష్టవశాత్తు ఆయన తర్వాత ఆలోచించి చెప్తున్నాడు. సంవత్సరం నుంచి ఆయన మాట్లాడిన ప్రతి వేదిక మీద అదొకటే మాట ఉండొచ్చు, మా దగ్గర డబ్బులు లేవు, ఉన్న లంక బిందెలు ఎత్తుకపోయినరు అని. కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలి. అట్లాంటి అవగాహన లేని నాయకుడిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు వాళ్ళు కూడా బాధపడుతున్నారని మేము అందరం అనుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ కూర్చొని ధర్నాలు చేసి వాళ్ళ కమిషనర్ని వాళ్ళు కలుసుకునే పరిస్థితి ఉంది. అంటే ఆధునీకరణ వైపు పోవాల్సిన దేశం, ఆధునీకరణ వైపు పోవాల్సిన ప్రపంచంలో మనం ఈరోజు మన నగరంలో అంధకారం గురించి మాట్లాడుతున్నాం. అంతటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. దాని నుంచి బయటపడడానికి భారతీయ జనతా పార్టీ ఒకటే దానికి ప్రత్యామ్నాయం నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, నగరంలో మనం చాలా అభివృద్ధి పనులు చేసినాం, సో వచ్చే మేయర్ పదవిని మేమే కైవసం చేసుకుంటాం, కార్పొరేట్ పదవి అన్నీ కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు అదే అంటే ఇక్కడ వీధి లైట్లు లేని దగ్గర మనం రాష్ట్రం వెలిగిపోతుంది అనుకుంటే అది మన మూర్ఖత్వమే. ఈరోజు అదే మినిస్ట్రీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి ప్రజలకి ఏ విధంగా వేసిన రోడ్లు ఎంత సమయంలో పూర్తయినాయి, కానీ ప్రతి వీధికి లైట్ ఇచ్చినారా లేదా అని అందాల పోటీలు పెట్టే ముందు మన నగరం కూడా ఎంత అందంగా ఉందని ఆయన తెలుసుకోవాలి. సో ఇప్పుడు అంటే ఎండాకాలం అయిపోయింది, వానాకాలం స్టార్ట్ అయింది, ప్రధానంగా నగరంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అదే అండి, అంటే రోడ్డు మీద వేసిన గుంతలు పూడ్చకపోవడం కానివ్వండి, వీధి లైట్లు లేని దగ్గర కరెంటు సమస్యలతో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, బస్తీలలో మరోసారి వరదలు వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అవన్నీ ఆల్రెడీ మనం చూస్తున్నాం. అట్లాంటిది రిపీట్ కావద్దు కాబట్టి ప్రికాషనరీ మెజర్స్గా తీసుకోవాలి అని చెప్పి కోరడం జరిగింది. చెప్పండి, లోపల ఏం జరిగింది? ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ గురించి ఈ హైదరాబాద్ నగరంలో వీధి లైట్ల సమస్య చాలా పెద్దగా ఉంది. ఈ నగరంలో ఎక్కడ చూసినా కూడా వీధి లైట్లు లేవు. వీధి లైట్లు లేక రాత్రిపూట చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మహిళలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చినాక మేమందరం గురించి ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చాం. ఈరోజు జిహెచ్ఎం ఆఫీస్లో కమిషనర్ గారిని కూడా కలిసినాం. కమిషనర్ గారు కూడా మా యొక్క వినతి పత్రాన్ని సానుకూలంగా స్పందించిండు. వెంటనే ఎక్కడెక్కడ వీధి లైట్లు లేవో అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఈరోజు ఏర్పాటు చేయకపోతే ఒక వారం రోజుల్లో జిహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి కూడా హెచ్చరించినాం కమిషనర్ గారికి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అంటున్నాడు. రైజింగ్ తెలంగాణ అంటే వీధి లైట్లు లేకపోవడమా? రైజింగ్ తెలంగాణ అంటే వీధి లైట్లు లేకపోవడమా? రైజింగ్ హైదరాబాద్ అంటే ఈరోజు ఒక్క లైట్ కూడా లేకపోవడమా? ఈరోజు సిగ్గుచేటు ఇదంతా. ఈరోజు హైదరాబాద్ నగరంలో వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. లేని పెద్ద ఎత్తున ఆందోళనకారులను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య కొట్లాట్లో ప్రజలు బలవుతున్నారా?
ఎస్ రియల్ ఇది ఈరోజు వెంటనే ప్రభుత్వం తేలుకోవాలి, జిహెచ్ఎంసీ అధికారం కూడా తేలుకోవాలి, కాంట్రాక్ట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఈరోజు ప్రజలకు కనీస అవసరాలు కదా. ఈరోజు రైజింగ్ హైదరాబాద్, రైజింగ్ తెలంగాణ అంటే కాదు, ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నట్టున్నావు కదా. నీ సొంత నగరం ఈ హైదరాబాద్ నగరం, రాజధాని నగరం, దీనికే లైట్లు లేవు, ఇంకెవరితో పోటీ పడతావు నువ్వు? ఈరోజు చీకట్లో ఉంటున్నది, ఈరోజు హైదరాబాద్ నగరం చీకట్లో ఉంటుంది. ఫస్ట్ దీనికి వెళ్తురు నింపి తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది విశ్వనగరం అని వచ్చినటువంటి మిస్ వరల్డ్ కానీ అందరికీ చూపెట్టిండు, అన్ని విధాలుగా చేపించిండు. అంటే ఇప్పుడు కనీస వసతులు లేని హైదరాబాద్లో అంటే మీరు లోపలికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఏమేం చెప్పారు అసలు మనకి ఇక్కడ ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? ఏదైతే మన జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకంటే రానున్నది వర్షాకాలం, ఈ వర్షాకాలానికి తగ్గట్టు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు లోపల ఏం డిస్కస్ చేశారు? ఈరోజు ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటాయి. వికలాంగులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు, మహిళలు కావచ్చు, అందరూ కూడా గుంతల్లో పడి ఎక్కడ చనిపోయే ప్రమాదం ఉంది. చనిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ముందే చర్యలు తీసుకోవాలి. వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గంజాయి బ్యాచ్ ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్, ఆడపిల్లలు రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. రాత్రిపూట ఎక్కడైతే చీకటి ఉన్న ప్రదేశంలో వాళ్ళు గంజాయి తాగుతూ అటు నుంచి ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళపైన అఘాయిత్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని చుడాయిస్తున్నారు. వీరన్నీ వెంటనే మారాలంటే వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గుంతలు లేని హైదరాబాద్ నగరాన్ని ఏదైతే వర్షాకాలంలో ఎక్కడ గుంతలు లేకుండా ఇక్కడ గుంతలన్నీ కూడా మూసిపించి జిహెచ్ఎంసీ కరెక్ట్ పనిచేస్తే ఈ సమస్యలన్నీ ఉండవని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆయన కూడా స్వాలకునంగా స్పందించాడు. గంజాయి లేదని చెప్పిండు కదా, మీరు మళ్ళీ గంజాయి బ్యాచ్ అంటారు. మొన్ననే కదా దొరికింది సింగర్ మంగ్లీ, దాంట్లో ఇదే పోలీసులు గారు నిర్ధారించింది అక్కడ 8 మంది గంజాయి తీసుకురని చెప్పి. ఆ తర్వాత ఇంకో కేసు అయింది కదా. ఈరోజు కేవలం ముఖ్యమంత్రి ఆయన సొంత నిర్ణయాలు, ఆయన ఏదో గప్పాలు కొట్టనికే తప్ప ఈరోజు గంజాయి ఎందుకు దొరికింది? మరి మొన్న చేవెళ్ళ ఫామ్ హౌస్లో మంగ్లీ 40లో గంజాయి దొరికింది, వాస్తవమా కాదా? మీడియా మిత్రులు కూడా తెలియజేయాలి. మీ మీడియాలో చూసి మేము నిజం అనుకుంటున్నాం. ఈరోజు గంజాయి దొరికిందా నిజం. ఈరోజు గంజాయి దొరకడము తెలంగాణలో విచ్చలవిడిగా గంజాయి ఏరులై పారుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వీళ్ళందరిపైన వీళ్ళందరినీ ఏరిపడేయాలి. లేని ఏళ్ళ మా పార్టీ ఆధ్వర్యంలో గంజాయి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.